ఫ్రీ బస్ టు ఉమెన్ ఆగస్టు 15 ఇస్తాం. ఆ రోజే ఆటో డ్రైవర్స్ కూడా ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి ఒక పక్కన మనం అనుకున్న ప్రకారం ఆడబిడ్డలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తూనే ఆటో డ్రైవర్స్ కూడా ఆదుకోవడానికి ఒక కార్యక్రమం ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్ అనాలి. చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి చెప్పారనమాట. దాని వల్ల ఆటో వాళ్ళకి ఏమైనా ప్రభావం పడుతుందా? అసలు ఇప్పుడు ఆటో వాళ్ళు ఎంతవరకు సంపాదించుకోగలుగుతున్నారు? వాళ్ళకి ఫ్యామిలీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అవన్నీ కూడా డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయి అన్ని కూడా వాళ్ళని తెలుసుకుందాము. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, దాదాపు అన్ని ఆటోలు కూడా ఇప్పుడే ఉచిత బస్సు లేదు ఏం లేదని కూడా ఖాళీగా కనపడుతున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళని అడుగుదాం, ఉచిత బస్సు పెడితే ఎలా ఉంటది, ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ అని అడుగుదాము. రండి అన్న. నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరు? శాంతిరాజు. మీ పేరు? శాంతిరాజు. ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు అంటున్నారు జిల్లాల వరకు. దానికి మీకు ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్దా లేదా? ఏం మీ అభిప్రాయం ఏంది దానిపైన? ఎఫెక్ట్ అంటే ఆటో వాళ్ళకి ఉంటది, లేకుండా ఉండదు. ఉచిత బస్సు అంటే ఆటో వాళ్ళకి ఉంటది. ఎందుకంటే తెలంగాణలో జరిగిందిగా, ఆల్రెడీ మేము చూసాము. ఇప్పుడు మా ఆటోలు కూడా తెలంగాణ మీద ఆంధ్ర ఆటోలు ఎక్కువ. ఇప్పుడు మా గుంటూరుకి వచ్చేసేసరికి గుంటూరు ఏమో టౌన్ చిన్నది అయిపోయింది, ఆటోలు ఏమో భారీగా ఉన్నాయి. ఇప్పుడు సర్వీస్ దానికే మేము వెళ్ళాడుతున్నాం. అంటే ఉచిత బస్సులు అంటే విలేజ్ నుండి వస్తుంటాయి కాబట్టి టౌన్ మీద మాకు అంత ఎఫెక్ట్ ఏం అనిపించదు. కాకపోతే బయట వాళ్ళు కూడా ఇక టౌన్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆటో వాళ్ళు వస్తాయి కాబట్టి దాని మూలాన కొద్దిగా మాకు వాళ్ళు వస్తారు కాబట్టి మాకు కొద్దిగా ప్రెషర్ పడుద్ది. ఇప్పుడు ఎట్టుంది మరి? ఇప్పుడు అంటే నార్మల్ గా మామూలుగానే ఉంది, ఏమి అంతగా ఆటో పొజిషన్ లేదు, అయిపోయింది. ఎంత వస్తుంది రోజుకి రైలు? ఇది అంటే ఒక 800 మొత్తం ఆయిల్ పోతే 400 500. అప్పుడు ఇంకా తగ్గిపోయేదిగా. తగ్గిద్దంటే ఇక చేసేది ఏం లేదు, మేము చేయగలిగింది ఏమీ లేదు. మోటార్ ఫీల్డ్ అంటే ఇంకంతే అయిపోయింది. పెట్రోల్ రేట్లు తగ్గినాయా? పెట్రోల్ రేట్ అక్కడ 100 రూపాయలు అట్టాగే నడుస్తుంది, 97 రూపాయలు డీజిల్. ఓకే, అయితే మరి ఇంకొకటి, మరి మీ వాహన మిత్ర గానీ వస్తున్నాయి డబ్బులు? ఎంతవరకు ఏం పడలేదన్న. మరి వేస్తారో ఏదో కూడా తెలియదు. పిల్లలకి అమ్మఒడి కానీ ఏదన్నా రాలా మరి, ఇంతవరకు అవి కూడా రాలా, ఏమి రాలా. మరి వచ్చే నెలలో ఉండి వేస్తామన్నారుగా, మరి వేస్తారేమో చూడాలా. మరి కరెంటు బిల్లు ఎట్టున్నాయి? కరెంటు బిల్లు అయితే మాత్రం మాకు ఈసారి మాకు జనరల్ గా ఇద్దరు ఉండేది, ఇప్పుడు 200 లోపు వచ్చేది. ఈ నెల 470 రూపాయలు వచ్చింది. 470. 45 యూనిట్లకి 470 రూపాయలు వచ్చింది. పెన్షన్ లేదని చెప్తున్నారు. మరి పెరిగింది. నాకు అదే ఈ నెల కరెంటు బిల్లు చూస్తే 45 యూనిట్లకి 470 రూపాయలు బిల్లు వచ్చింది. అదేంది మరి దాంట్లో ఛార్జీలని గిర్జీలని అన్ని ఉన్నాయి. మనకు తెలియదు. కరెంట్ ఆయన వస్తే అడుగుదామని అనుకున్నాం. ఈసారి బిల్లుకి వస్తాడు కదా, అడుగుదామని అనుకున్నాం. ఓకే, ఇది నాణ్యమైన మద్యం అంటున్నారు కదా, అది ఎట్టుందంట? మద్యం? నాణ్యమైన మద్యం గురించి మనకు ఐడియా లేదన్న. ఈ వాళ్ళు ఎవరు ఉంటారు వేరే వాళ్ళు? మనకు తెలియదు ఆ మద్యం గురించి. మనం వాటలా ఆపేసి. మంచిదిలే, అది మంచిది, వెళ్ళపోవడం మంచిది. సరే అన్న, థ్యాంక్స్ అండి. బాబాయ్ నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? సెంచిరెడ్డి. సెంచిరెడ్డి. ఇప్పుడు మరి ఉచిత బస్సు ప్రయాణం పెడతా అంటున్నారు చంద్రబాబు నాయుడు, దాని వల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ ఉందా? ఎఫెక్టే మరి. మాకు టౌన్ లో ఏమి ఉండదు, ఊరు బయట వాళ్ళకే ఇబ్బంది పడతారు, మాకేం లేదు. ఊరు బయట వాళ్ళకి ఇబ్బంది, టౌన్ లోకి వస్తారుగా, వాళ్ళకి ఏముండదు. మరి అప్పుడు ఇబ్బందేగా? ఇబ్బందే. వాళ్ళకే ఏముంది, మాకు టౌన్ లో ఏముండదు. టౌన్ లో ఉచిత బస్సులు పెట్టినా అవి నడవలు సావలే. అది విజయవాడలో ఇబ్బంది అయితే కదా? విజయవాడ కూడా ఇబ్బంది, వాళ్ళకి బస్సులు ఉంటాయిగా, లోకల్ బస్సు. అంతకే అందరికి ఇబ్బందే. ఊరు బయట వాళ్ళకి ఇంకా ఇబ్బంది. మంగళగిరి నుంచి ఇటుకి వస్తారు కదా, వాళ్ళకి కూడా ఇబ్బంది. అది మరి ఇప్పుడు ఎట్టుంది? పర్లేదు ఆటో బాడీలు కానీ? ఇప్పుడే లేవు, ఇంక తర్వాత అవి పెడితే ఏముంటాయి. ఈ బైకులని అయ్యని ఇయని అది చూసుకోవాలి. మరి ఎలక్ట్రిక్ వాహనాలు ఇత్తనా ఉంటున్నారుగా? ఇస్తుండ్రుగా తెచ్చారు, తెస్తున్నారు. వాళ్ళు ఇస్తారంటారా? చంద్రబాబు ఇస్తారంట. ఇంకా మరి ఇంకా అదే తెచ్చుకుంటే వాళ్ళు తెచ్చుకుంటారులే, మాలాంటి వాళ్ళు ఏం చేస్తాం. సరే, కరెంటు బిల్లు కానీ ఎట్లా రేట్లు పెరిగినాయి? మామూలు పెరిగింది, పెంచలేదు అంటున్నాడు చంద్రబాబు. పెంచారుగా. ఓకే, మరి మీకు పింఛన్ గానీ అమ్మఒడిలు గానీ అలా వస్తున్నాయా? నాకు లేదు పింఛన్. పిల్లలు అమ్మఒడిలు గానీ లేవు. సంపద సృష్టి అన్నారు, ఆదాయం పెరిగిందా? మరి ఏం ఆదాయం పెరిగింది? భారీగా లేకపోతే
మనవాడికి చెబుతాడు బాగా చెబుతాడు. అన్న నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? జిలాని. జిలాని గారు, ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు చంద్రబాబు నాయుడు. దాని వల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ ఉందా లేదా? ఏముండదండి. ఎందుకు ఉండదు? అప్పుడు సొంత నుంచి రావాలి, బయటికి రావాలి ముందు వాళ్ళు. వాళ్ళు ఆటో ఎక్కుతారుగా, ఆటో ఎక్కుతారు. హాస్పిటల్ హాస్పిటల్ బస్ పోదు. ఏం చెప్పాడంటే, ఇప్పుడు మంగళగిరి వాళ్ళు వెళ్తారు, వేరే ఊరు విజయవాడ పోతారు, మన లోకల్లో ఉన్న వాళ్ళు ఉంటారు చూసా, ఆటో వాళ్ళు ఇక్కడికి వస్తారు, అప్పుడు వాళ్ళకి ఎఫెక్టే కదా. మంగళగిరి నుంచి గుంటూరు వచ్చేవాళ్ళు, ఇటు నుంచి అటు పోయేవాళ్ళు, అమరావతి పోయేవాళ్ళు, ఏదైనా కానీ సొంతలో పోండి, బస్సు పోయి లోపలికి. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమవుతండి చెప్పేది మా వాళ్ళు అప్పుడు వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మాకు బాడిగల్లో కొద్ది అంటున్నాడు ఆయన. అంటారా? ఆయన అన్నాడు. ఎవరు బాడిగ వాళ్ళకండి, దేవుడు మనకి ఎందుకండి ఎన్ని చెప్పండి. వాళ్ళది ఉచిత బస్సు పెట్టాలంటారు. పెట్టండి, ఇబ్బంది ఏమైంది? గవర్నమెంట్ తెలిసింది ఆ విషయం. ఒకసారి పెడితే అర్థమైంది. అది తెలంగాణలో పెట్టారు ఆల్రెడీ, పెట్టారు. వాళ్ళు సినిమా చూస్తున్నారు వాళ్ళందరికి. సినిమానే రేవంత్ రెడ్డి మగోడు, రేవంత్ రెడ్డి మగోడు పెట్టిన మాట మగోడు రేవంత్ రెడ్డి. కానీ ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. నెలకొకసారి ఇస్తున్నాడు, ఇస్తున్నాడు వాళ్ళకి ఇస్తున్నాడు, వాళ్ళ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఇస్తున్నాడు, ఇస్తాడు. అన్నయ్యకి నమస్కారం అండి. పేరు? పౌలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకి మే నెల నుంచి ఉగాది వెళ్ళిన తర్వాత నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటారు. అది మీ ఆటో వాళ్ళకి ఎఫెక్ట్ ఉండిద్దా? సార్ ఎఫెక్ట్ ఏముందంటే ఇప్పుడు కొంతమందికి లాభం పొంది కొంతమంది నష్టం జరుగుతుందండి. దానివల్ల కొంతమంది ఏంటంటే బయట నుంచి ఆటోలు మొత్తం టౌన్ లో పడతాయి. టౌన్ చిన్నది, దాన్ని చూసి ఆయన కొద్ది కలిగిరించి టౌన్ ఆటోలు పట్టుకుని టౌన్కి ఇచ్చేసి ఊరు బయట ఊరు బయట ఇస్తే కొద్ది కంట్రోల్ అవుతుంది. ట్రాఫిక్ కూడా అప్పుడు అంతరాయం కలగదు. అప్పుడు ఉచిత బస్సులు పెట్టినా కూడా ఎవరికి వచ్చింది వాళ్ళకి వచ్చిందిలేండి, పెట్టినాక ఆలోచిద్దాం. పెట్టక ముందు మనం పెట్టిన తర్వాత మన ఒక మాట, పెట్టక ముందు ఒక మాట ఎందుకు, పెట్టినాక జనం నిర్ణయం, పెట్టిన తర్వాత జనం నిర్ణయం ఎట్టుంటే అప్పుడు ఆలోచిస్తాడు ఆయన కూడా. అదే సార్, ఇప్పుడు ఇది రోజువారి కూలి, గవర్నమెంట్ జాబ్ గాలిపాటు ఒక టైం 1000 రూపాయలు వెళ్ళచ్చు, 500 వెళ్ళచ్చు, 100 రూపాయలు వెళ్ళచ్చు. ప్రయాణికులు దేవుళ్ళు మాకు. అది ఆదాయం పెరిగిందా మరి? ఆదాయం పెరిగి ఖర్చు కూడా అంతే ఉండే కదా సార్. ఇప్పుడు రూపాయి పొందితే రూపాయల ఖర్చు అవుతుంది. దానివల్ల ఆయన కూడా ఆలోచించాలి కొన్ని విషయాల్లో. కరెంటు బిల్ ఎట్టుంది? కరెంటు బిల్లు మామూలు ఎదబాగా సార్. ఇది ఈ సంవత్సరం పెరగలేదు సార్, కరెంటు బిల్లు పెరగలేదు, ఇబ్బంది లేదు. ముందుగా ఇప్పుడేగా దాంట్లో మన రాష్ట్రానికి ఒక దిక్కు అని పెట్టింది, రాజధాని పెట్టింది ఇప్పుడేగా మనకి. అది థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. చెప్పండి. మీ పేరు? అతను ఉదయ భాస్కర్. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు జిల్లాల వరకు ఉచిత బస్సు అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంది? అది లోకల్లో ఆర్టీసీ సర్వీస్ ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది. లోకల్ ఆర్టీసీ లేదు కాబట్టి మన గుంటూరులో మనకి ఎఫెక్ట్ పడుతుంది ఆటో ఫీల్డ్కి. అదే విజయవాడ పక్క చుట్టుపక్కల గ్రామాలకు అయితే వాటికైతే ఇబ్బంది ఉంది. ఇప్పుడు గ్రామాలు తిరిగే బళ్ళు ఉన్నాయి, అమరావతి వెళ్ళే ఆటోలు ఉన్నాయి, నెక్స్ట్ మంగళగిరి వాటికైతే ఎఫెక్ట్ వస్తుంది. ఈ లోకల్ లో తిరిగే బళ్ళకి మాత్రం ఎటువంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఇప్పుడు ఉచిత బస్సు మటుకి పక్క చుట్టుపక్కల గ్రామాల నుంచి లేడీస్ పక్కన వస్తువులు కూడా వస్తారు లోకల్లోకి. వచ్చిన తర్వాత వాళ్ళు కంపల్సరీ లోకల్ ఆటో ఎక్కాల్సిందే. ఇక షాపింగ్ వాళ్ళు ఇక్కడ బస్ స్టాండ్ చుట్టుపక్కల లేవు, టౌన్ లోకి వెళ్ళాలా, టౌన్ లో వెళ్ళాలి కంపల్సరీ ఆటో ఎక్కాల్సిందే. ఆటో ఎక్కడం వల్ల మనకు బెనిఫిట్ పెరిగింది తప్ప తగ్గేదే ఉండదు. మీకు గుంటూరు వరకు లోకల్ సర్వీస్ వరకు ఏమి ఉండదు ప్రాబ్లం. అది అదే ఇక్కడ నుండి మంగళగిరి విజయవాడ వెళ్తుంటాయి పెద్ద ఆటోలు, వాటి ఎఫెక్ట్ ఉంటుంది. ఇటు నుంచి నెక్స్ట్ మార్కెట్ నుంచి అమరావతి వెళ్ళే ఆటోలు ఉంటాయి, వాటి ఎఫెక్ట్ పడుతుంది. మనకు లోకల్ అయితే ఇబ్బంది ఉండదు. ఇంకొకటి ఇప్పుడు ఎట్లా ఉంది మరి, బాడీలు ఉంటున్నాయి బానే? బాడీలు అంటే ఒకప్పుడు అంటే బాడీలు ఉండేవి, ఇప్పుడు తగ్గినాయి. ఈ కరోనా కాలం నుంచి చాలా తగ్గిపోయినాయి. ఎందుకంటే ప్రతి ఇంటికి 2 వెహికల్స్ అయిపోయినాయి, బైకులు. ఇప్పుడు అక్కడ ఫ్యామిలీ నలుగురు వెళ్ళాలనుకో 2 వెహికల్స్ మీద బైకుల మీద వెళ్ళిపోతున్నారు. దానివల్ల మాకు ప్రాబ్లం అవుతుంది. ఒకప్పుడు బైకులు ఉండేవి కాదు, కంపల్సరీ నలుగురు వెళ్ళాలంటే ఒక ఆటో మాట్లాడుతూ వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు కంపల్సరీ ప్రతి ఇంటికి 2, కొంచెం ఉన్న వాళ్ళు అయితే 4 వీల్స్ కొనుక్కున్నారు. లేని వాళ్ళందరూ ఇంట్లో 2 వీలర్స్ 2 ఉంటున్నాయి. ఫ్యామిలీ నలుగురు 2 బళ్ళు వేసుకుంటారు, వెళ్ళిపోతారు. అట్లా మాకు ఆటో ఫీల్డ్ అయితే చాలా ఎఫెక్ట్ పడింది, మాకు ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు మరి ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 కానీ ఏమైనా ఇస్తున్నారు? అదేం లేదు, ఏం రావట్లేదు, అవి ఏమి లేవు. వాహన మిత్ర అన్నారుగా, ఆ వాహన మిత్ర మన జగన్ గారి హయాంలో ఉంది, ఈ చంద్రబాబు దీనిలో ఏం రావట్లేదు.
ఏం లేదు. అది పథకాలు అట్లాంటివి ఏమన్నా చంద్రబాబు మన జగన్ గారి హయాంలో ఇచ్చేది అట్లాంటి ఏ పథకాలు పడుతుండయి. ఈ దీనిలో అయితే ఎటువంటి పథకాలు లేవు, ఎటువంటి రావట్లేదు. అది దాని వల్ల కొంచెం ఇబ్బంది అందరికి. పిల్లల స్కూల్లో పిల్లలు చదువుకుంటారు కండి, వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాం. నెక్స్ట్ ఒకప్పుడు వచ్చే మనకి అమ్మ కూడా ఇప్పుడు అవి మధ్య ఇంత పడలేదు, దాని వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ వేస్తా అంటున్నారు మీ నుంచి. వేస్తా అన్నారు, వేసిందాక నమ్మకం లేదు కదా, వేయాలి కదా. అది వేస్తే వేసారు అనుకుంటాం, లేకపోతే వేయలేదు. మరి ఒకప్పుడు పెట్రోల్ గురించి కూడా చాలా చెప్పారు కదా. పెట్రోల్ కంటే పైన కేంద్రం తగ్గియాలా, ఇక్కడ మనకి కేంద్రం 40 రూపాయలు అయితే ఇక్కడ 60 రూపాయలు, వాళ్ళ 30 రూపాయలు వేస్తున్నాడు కేంద్రం, వీళ్ళు 40 రూపాయలు ఉంది. ఇంకా తెలంగాణ 10 రూపాయలు తగ్గించారు, మనం ఇంకా తగ్గలేదు. మరి ఇంకా మన జగన్ గారి గవర్నమెంట్ తగ్గలేదు, ఇక్కడ తగ్గలేదు. మోడీ గారు మాత్రం 10 రూపాయలు తగ్గించారు, 110 నుండి 100 రూపాయలు చేశారు. 2 రూపాయలు తగ్గినాయి, 97 రూపాయలు ఉంది ప్రజెంట్. అది డీజిల్ మీద. అది థ్యాంక్స్.